ఇక తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు కేసీఆర్. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉంది, బరిలో రెబెల్స్ లేకుండా చూసుకోవాలని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమవుతోంది. త్వరలో చాలా మంది బీఆర్ఎస్ లో చేరతారన్నారు కేసీఆర్. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇంత హడావిడిలోనూ మున్సిపల్ ఎన్నికలపై చాలా గట్టిగానే కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇంకా మున్సిపల్ ఎన్నికలపై నేతలతో ఇంకా ఏ విషయాలు చర్చించారు? బీఆర్ఎస్ భవన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ నందినగర్ చేరుకోగానే ఆ కేసు గురించి, సిట్ ఇన్వెస్టిగేషన్ గురించి, సిట్ అడిగినటువంటి ప్రశ్నల గురించి ఎమ్మెల్యేలకు చెప్తారు, చర్చిస్తారని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం సిట్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వెంటనే అడ్వకేట్స్తో మీట్ అయ్యారు. అడ్వకేట్స్తో ఆ మీటింగ్లో వాటి విషయాలు చర్చించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి ఎమ్మెల్యేలతో కేవలం ట్రెండ్ ఎలా ఉంది, ఎమ్మెల్సీ మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ నామినేషన్లు ఎన్నైనా, రెబల్స్ ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏ ఇన్ఛార్జు ఎక్కువగా రెబల్స్ను చూసుకోలేకపోతున్నారు, వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు, ఇలాంటి విషయాలందరితో చర్చించారు. రెబల్స్ లేకుండా చూసుకోండి, గ్రౌండ్లో పార్టీ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలా బలంగా పార్టీ మారుతుంది. అర్బన్ ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఇది మంచి అవకాశం అంటూ ఎమ్మెల్యేలకు చెప్పారు. రెబల్స్ ఎక్కువ ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి, ఎక్కడ ఏ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది రెబల్స్ పోటీ చేస్తున్నారు, వాళ్ళందరితో మాట్లాడండి, పాత కొత్త వాళ్ళని కలుపుకుపోండి, మాట్లాడి రెబల్స్ లేకుండా చూడండి అంటూ కేసీఆర్ ఎమ్మెల్యేలతో చెప్పారు. ఇక దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా చెప్పారు. కొన్ని సంచలన విషయాలు కూడా ఎమ్మెల్యేలతో చెప్పారు. త్వరలో చాలా పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో ఉన్నటువంటి ప్రముఖ నేతలు చాలామంది బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. పోయిన నేతలు, పార్టీని వదిలినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలామంది మేము తిరిగి వస్తామంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. త్వరలో కొన్ని చేరికలు ఉండబోతున్నాయంటూ కూడా కేసీఆర్ చెప్పారు. భవిష్యత్తులో చేరికలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి, భారీ సంఖ్యలో ఉంటాయి, మీరంతా సిద్ధంగా ఉండండి. ఆ భారీ సంఖ్యలో వచ్చేటువంటి నేతల్ని పార్టీ సర్దుబాటు చేస్తుంది. కొత్త పాత కలయికతో పార్టీ ముందుకెళ్లాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే కొత్త చేరికల విషయంలో కొంత చాయిస్గా, సెలెక్టివ్గా ఉండబోతున్నాను. అనవసరంగా పార్టీకి తలనొప్పిగా ఉండేటువంటి చేరికలు ఉండబోవు. పార్టీలో భారీ ఎత్తున ప్రముఖులు చేరబోతున్నారు, ప్రముఖ నేతలు చేరబోతున్నారంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. పూర్తిగా మున్సిపల్ ఎలక్షన్స్, దాంట్లో రెబల్స్ పోటీ చేసేటువంటి విషయము, రెబల్స్ను కూర్చోబెట్టి మాట్లాడి భవిష్యత్తులో వాళ్ళకు వేరే అవకాశాలు ఇస్తామంటూ చెప్పేటువంటి అంశాన్ని ఎమ్మెల్యేలతో చెప్పారు. సుదీర్ఘంగా దీనికోసమే మాట్లాడారు తప్ప ఎక్కడా సిట్ విచారణ, సిట్కి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యేలతో ఎలాంటి చర్చ చేయలేదని అక్కడ కూర్చున్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర చూస్తున్నటువంటి సమాచారం. అంతకుముందు సిట్ విచారణ కాగానే వెంటనే కేసీఆర్ సమావేశమైంది. హరీష్ రావు, కేటీఆర్, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు న్యాయవాదులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ ముగ్గురుతో భేటీ అయిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అడ్వకేట్స్తో భేటీ అయ్యారు. విచారణ క్రమం అంతా కూడా చెప్పారు. తదుపరి విచారణ ఉంటుందా, ఎలా ఉంటుందని ఒక అంచనా వేసే క్రమంలో వాళ్ళతో కొంత చర్చ జరిగింది. ఆ తర్వాత అప్పటికే వెయిట్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ లీడర్షిప్, ఎమ్మెల్యేలు, ఇంపార్టెంట్ లీడర్లు, సీనియర్ లీడర్లు, వాళ్ళందరితో కూడా భేటీ అయ్యారు. అందులో మాత్రం పూర్తిగా ఎన్నికల గురించి, పార్టీ భవిష్యత్తు గురించి, ఈ సిట్ విచారణ అనేది చాలా చిన్నది. 2 ఏళ్లుగా సిట్ విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు కూడా ఎలా కేసు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇది ఉట్టి కేవలం కక్ష సాధింపు చర్యగా చూస్తున్నటువంటి కేసు కాబట్టి ఈ విషయంలో లోతుగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లో బయటకు వచ్చేటువంటి అంశాలు కూడా లేవని చెప్తూనే పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టారు. రేపు ఎల్లుండి కూడా వివిధ జిల్లాల నేతలతో ఆయన మాట్లాడతామన్నారు. అవసరమైతే టెలిఫోన్లోనే మాట్లాడతాను, జిల్లాల అధ్యక్షులతో, నేతలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీకు వివరిస్తానంటూ కూడా కేసీఆర్ చెప్పారు.